ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాగర్ బ్లాగ్స్. అండ్ లాస్ట్ 2 days నుంచి అయితే నేనైతే వీడియోస్ చేయలేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. అండ్ 2 days నుంచి ఎందుకు వీడియోస్ చేయలేదంటే 2 days ఫీవర్ వచ్చేసింది, నిద్ర లేదు. అండ్ వీడియో ఎడిట్ చేసుకున్నా అండ్ నా వేరే జాబ్ ఉంది కదా దానికి వెళ్ళా. సో అందుకని నేనైతే 2 days ఫుల్ ఫీవర్ వచ్చేసింది అండ్ వీడియో చేయలేకపోయా, సారీ. అండ్ ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా అయితే మనకు వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చలో మన ఫస్ట్ పికప్ అయితే ఈరోజు అయితే Day 5. అండ్ ఫస్ట్ పికప్ వచ్చేసి మనకు ఎక్కడనే అమెజాన్ బిల్డింగ్ దగ్గర అయితే వచ్చేసింది. అండ్ పికప్ చేసుకుందాం ఫస్ట్ బుకింగ్ అయితే. కాల్ చేసిద్దాం. సో ముందు చెప్తున్నారు బ్రదర్ వచ్చేసి, వెళ్ళి పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఈరోజు వచ్చేసి మన ఫస్ట్ పికప్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఈరోజు వచ్చేసి మాత్రం నేనైతే ఎక్కువసేపు చేయాలనుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు కూడా లైట్గా ఫీవర్ అయితే ఉంది. లాస్ట్ 2 days అయితే నుంచే ఫుల్ ఫీవరు, నైట్ స్లీప్ లేదు, మళ్ళీ వీడియో ఎడిట్ చేసుకోవాలి, మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి. సో చలో 2 days ఆఫ్టర్ 2 days తర్వాత మాత్రం నేనైతే వీడియో చేస్తున్నా. మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఇంకా మంచి మంచి కంటెంట్ ఇస్తాను. ఎందుకు 2 days. సో చలో ఫస్ట్ డ్రాప్ అయితే మనం అయితే డ్రాప్ చేసేద్దాం. డ్రాపింగ్ వచ్చేసి 5.3 kilometers. సో చలో వెళ్ళిపోదాం. సో మన ఫస్ట్ రైడ్ అయితే డ్రాప్ చేయడానికి అయితే రీచ్ అయ్యాం లొకేషన్కి, ఇంకొక 200 meters. అండ్ ఈరోజు అయితే మొత్తం రచ్చ, ఎందుకంటే చాలా లేట్ నైట్ వరకు చేస్తాయి ఈరోజు వచ్చేసి, ఎందుకంటే 2 days చేయలేదు కదా, ఆ ఫుటేజ్ మొత్తం ఈరోజు కవర్ చేయాలి. అండ్ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకు మోరల్లెస్ దగ్గర 500కి దగ్గరలో ఉన్నాం. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మ్యాండేటరీ, ఖచ్చితంగా మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే మీకు ఇస్తాను. అండ్ త్వరలో కూడా మనకు ట్రావెల్ బ్లాగ్స్ కూడా మన ఛానల్లో వస్తుంది. సో బ్రదర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. సో నా ఫస్ట్ ఆర్డర్ డ్రాప్ చేసి నేను ఒక 15-20 minutes వెయిట్ చేసా. బుకింగ్స్ వస్తున్నాయి కానీ వాళ్ళు అయితే పికప్ చేసుకుంటున్నారు ఆర్డరు. సో నాకు 15-20 minutes తర్వాత అయితే వేరే ఆర్డర్ వచ్చింది. అండ్ పికప్ వచ్చేసి 550 metersలో వెళ్ళిపోదాం తొందరగా. మళ్ళీ సెకండ్ పికప్ వచ్చేసి అమ్మాయి. అండ్ ఇక్కడ కల్ఫీడ్ దగ్గర వెయిట్ చేయమని చెప్పారు. సో వెయిట్ చేద్దాం ఎంతసేపట్లో వస్తారో ఏంటో అని. టైం వచ్చేసి 2 minutes చూపిస్తుంది ఆటోమేటిక్, తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే చేసుకోవచ్చు వాళ్ళైనా మనమైనా. అండ్ వెయిటింగ్ ఛార్జెస్ వచ్చేసి 20 rupees ఏమో ఇస్తాడు ర్యాపిడోలో, వెయిటింగ్ ఛార్జెస్ వెయిటింగ్ చేసినందుకు. మినిమం బేస్ ఫీజు వచ్చేసి 10-20 ఇస్తాడు. 268 ఇలానే మర్చిట్టా. ఓకే, సెకండ్ రైడ్ వచ్చేసి దగ్గరనే 2-3 kilometers ఏమో. సో డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసా. డ్రాప్ చేసేసి కానీ బైక్ మీద వెనకాల అమ్మాయిలు ఎక్కితే తడబడిపోతుంది మాటలు. నాకైతే తెలిసిన వాళ్ళు ఎక్కితే ఓకే, తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు ఎక్కితేనే టాకింగ్ పవర్ స్టాప్. ఎక్కడ టాకింగ్ కొంచెం తడబడిపోద్ది. $32. ప్రజెంట్ వచ్చేసి మర్రి చెట్టు లొకేషన్ పేరే మర్రి చెట్టు. అండ్ ఇది వచ్చేసి మణికొండ. అండ్ స్ట్రైట్గా వెళ్తే ల్యాంకో హిల్స్ నుంచి ఇక మనం కాజాగూడకి అయితే వెళ్ళిపోతా. అండ్ థర్డ్ పికప్కి అయితే వెళ్ళిపోదాం. సో చలో మరి
థర్డ్ పికప్ దగ్గరికి వెళ్ళిపోదాం. పికప్లో లొకేషన్ దగ్గరలో అయితే ఉన్నాం. అండ్ నేనైతే ఇక పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఈ రోడ్ వచ్చేసి స్ట్రైట్ వెళ్తే విప్రో సర్కిల్కి వెళ్తుంది, నానక్రమ్ కూడా బ్యాక్ వెళ్తే ఖాజాగూడ రోడ్ సైడ్కి అయితే పికప్ ఉంది. వెళ్ళే పికప్ చేసేసుకుందాం. ఎవరైతే తెలియదు భయ వచ్చేసి అడిగారు, వెళ్ళిపోదాం. 2961 ఓకే. డ్రాపింగ్ లొకేషన్ 4.7 కిలోమీటర్స్. సో ఈ ఏరియా మాత్రం మొత్తం ట్రాఫిక్తో నిండిపోతుంది. ఈ ఏరియా ఇప్పుడు ఈ టైంలో మాత్రం మరి ఘోరంగా ఉంటుంది ట్రాఫిక్ వచ్చేసి. ఎందుకంటే ఆఫీసు లాగౌట్ టైం కదా. సో లాగౌట్ టైంలో మాత్రం మరీ చాలా ఓవర్గా అయిపోతుంది ట్రాఫిక్ ఏరియా. మళ్ళీ 9 o'clock 8:30 తర్వాత మళ్ళీ ఫ్రీ అయిపోతుంది రోడ్స్ అన్నీ. ఎందుకంటే ముందు యూటర్న్ కొంచెం దగ్గరలోనే ఇచ్చాడు, 2 రోడ్స్ కనెక్షన్ దగ్గరనే. సో అందుకని రోడ్ మొత్తం జామ్ అయిపోతుంది. మొత్తం ట్రాఫిక్ వల్ల అయితే ఫుట్పాత్లు కూడా ఎక్కేస్తారు. ఎందుకంటే మరి అంత ఘోరంగా గ్యాప్ కూడా ఇవ్వరు, మరి అంత ఘోరంగా ట్రాఫిక్ ఉంటుంది రోడ్కి అయితే. ఇంత ట్రాఫిక్ ఉన్నా కూడా ఈయన గ్రేట్ స్వామి. రాంగ్ రూట్లో వస్తున్నావు, ముందు పోలీసుడు ఉన్నాడు, పట్టుకుంటే వంగబట్టి గుద్దుతాడు వాడు. హైదరాబాద్లో పోలీసుడు ఒక్కసారి పట్టుకున్నారో కథం, ఖచ్చితంగా 1000 రూపాయలు ఫైన్ వేస్తాడు వాడు రాంగ్ రూట్లో. ఏం ట్రాఫిక్ రా అయ్యా, ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. ఖాజాగూడ రోడ్డు చూడండి మొత్తం ఎలా పట్టుకుంటున్నారో గ్యాప్ కోసం. మా అమ్మ, ఇంతమంది బాధితులా? ఎంతమంది ఉన్నారా ఈ టైంలో బయటికి వెళ్ళే వాళ్ళు? మొత్తం లాగౌట్ టైమింగే ఇది. మొత్తం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళే వచ్చేసి. ఇప్పుడు చూడండి ఫిలిం నగర్కి వెళ్తుంది ఈ రోడ్డు. సారీ ఫిలిం నగర్. సో ఈ రోడ్ చూడండి మొత్తం కొండ, మొత్తం చీకటిగా ఉంటుంది, లైట్స్ ఏమి ఉండదు ఈ రోడ్కి. చూడండి ఎంత చీకటిగా ఉంది. ప్లస్ బైక్ ఎక్కడానికి కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది. చూడండి ఎంత హైట్లో ఉందో. మొత్తం తిరుమలకుండా ఎక్కేటప్పుడు ఎలా ఉంటుందో హైట్, సేమ్ అలానే ఉంటుంది హైట్. బైక్ అయితే మొత్తం చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది ఎక్కడానికి. సో థర్డ్ డ్రాప్ వచ్చేసి డ్రాప్ అయిపోయింది. నా దగ్గర చేంజ్ లేదు భయ్యా. ఫోన్పే ఉండే చేసేయండి. ఓకే 56 ఉంటే ఓకే, లేకపోతే పర్లేదు. ఓకే ఓకే ఓకే. నా దగ్గర చేంజ్ లేదు. ఓకే ఓకే. చేంజ్ లేదంటే 6 రూపీస్. సో చలో ఏం కాదులే, 6 రూపీస్ కదా. వేరే బుక్కి అయితే వచ్చిందన్నమాట రాయదుర్గం. ఓకే చలో పికప్ అయితే చేసుకుందాం. వేరే బుకింగ్ వచ్చింది, 4th బుకింగ్. అండ్ 850 మీటర్స్లో ఉన్నారు. వెళ్ళేసి పికప్ చేసేసుకుందాం. 4th పికప్ వచ్చేసి మొత్తం బస్తీ టైప్లో ఉంది ఏరియా, మొత్తం బస్తీలో వచ్చేసా. 4th పికప్ వచ్చేసి లొకేషన్కి అయితే రీచ్ అయిపోయా, కానీ మొత్తం బస్తీ మరి ఘోరంగా ఉంది ఏరియా మొత్తం. సో కాల్ అయితే చేసుకుందాం ఎక్కడ ఉన్నారో ఏంటో. రైడ్ వచ్చేసి క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ఎందుకు క్యాన్సిల్ అయిందంటే నేను లొకేషన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయేసరికి ఇక్కడ వెళ్ళి 3-4 టైమ్స్ అయితే కాల్ చేశాను వాళ్ళకి, ఫోన్ కాల్ లిఫ్ట్ చేయట్లే. సో ఇక నేను క్యాన్సిల్ చేసేసుకున్నా. అండ్ క్యాన్సిల్ చేసినందుకు ర్యాపిడో వాడు ఎంత ఇచ్చాడంటే, క్యాన్సిల్ ఫీజు వచ్చేసి మాత్రం 4 రూపీస్ అంట. ఏంద్రా మరి దారుణంగా 4 రూపీస్, 1 కిలోమీటర్ వస్తే 4 రూపీస్ ఇవ్వడం ఏంద్రా?
కానీ మనకు 4th ఆర్డర్ అయితే మళ్ళీ పడ్డది. అండ్ ఆ 4th ఆర్డర్ ఇంతకుముందు క్యాన్సిల్ అయింది కాబట్టి అక్కడికి వెళ్ళాక నేనైతే 3-4 టైమ్స్ అయితే కాల్ చేశాను వాళ్ళకి, నో రెస్పాండ్. సో అందుకని నేనైతే క్యాన్సిల్ చేసేసుకున్నా. అండ్ 10-15 మినిట్స్ అక్కడ వెయిట్ చేశాను నేను. ఇక అంతకు మించి వెయిట్ చేయడం కుదరదు, ఎందుకంటే ఒక్క రైడ్ని పట్టుకొని మిగతా వచ్చే రైడ్లని క్యాన్సిల్ చేసుకోలేము కదా. సో అందుకని నేనైతే ఇప్పుడు క్యాన్సిల్ చేసుకున్నా. మళ్ళీ దగ్గరలోనే 500 మీటర్స్లోనే మేము కొత్త ఆర్డర్ అయితే పడ్డది, అంటే వేరే ఆర్డర్ పడ్డది. చలో ఆర్డర్ వచ్చేసి ఇక్కడనే 500 మీటర్స్లో పడ్డది. అండ్ డ్రాప్ వచ్చేసి గోల్కొండ. వెళ్ళిపోతాం, పికప్ చేసేసుకుని వెళ్ళిపోతాం. 93 ఓకే, 4.7 కిలోమీటర్స్. చలో మనకైతే 4.7 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ చూపిస్తుంది. అండ్ ఎంతసేపు 12 మినిట్స్ డ్రాప్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఫ్యూయల్ కూడా లేదు, ఫ్యూయల్ కూడా పోపించుకోవాలి, ఎక్కడ అయిపోతుందో కూడా తెలియదు. పెట్రోల్ బంక్ దగ్గరలో ఏమో చూస్తేమో కొంచెం డిస్టెన్స్లో ఉంది, వెళ్ళే దారిలో మనకు అనిపిస్తే పోపించుకోవాలి ఫ్యూయల్ కూడా. కొండ లోయ మొత్తం ఫిలిం సిటీ, సారీ ఫిలిం నగర్ మొత్తం లోయ ఇలా వెళ్ళిపోతుంది, బండి రన్నింగ్లో లేకపోయినా వెళ్ళిపోతుంది. కాపే ఓకే, थैंक यू. बाद में बाकी पूरा देखेंगे. 45 फोन इतना 6 साल हो गया इस फोन का. कोई बात नहीं यार, 6 साल हो गया तो थोड़ा लैग तो होता भाई. थोड़ा बहुत लैग करता है. हो गया, बाय बाय. సో బ్రదర్ వచ్చేసి 4th ఆర్డర్ అయితే కంప్లీట్ మంది. అండ్ 5th ఆర్డర్ కోసం అయితే వెయిటింగ్, వెళ్ళిపోదాం. 5th ఆర్డర్ వచ్చేసి కూడా ఒక 10 మినిట్స్ వెయిట్ చేశాక 5th ఆర్డర్ కూడా 400 మీటర్స్లోనే దగ్గరలోనే పడ్డది. అండ్ వెళ్ళి పికప్ చేసేసుకుందాం. అండ్ లొకేషన్ వచ్చేసి డ్రాప్ లొకేషన్ వచ్చేసి గోల్కొండ అని పడ్డది. అండ్ వెళ్ళాక దగ్గరలో వెళ్ళాక ఇంకా లాంగ్ డిస్టెన్స్ ఎంత వస్తుందో తెలియదు. అండ్ ఏరియా వచ్చేసి మాత్రం మణికొండ గోల్కొండ కిందికి అయితే వస్తుంది. అండ్ అంత ఎగ్జాక్ట్లీ ఏరియా పేరు అయితే తెలియదు, అన్నీ తిరిగిన ఏరియాలే కానీ పేరు అయితే తెలియదు, అదొకటి మైనస్ పాయింట్. పికప్ అయితే వెళ్ళిపోతాం. చలో ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఇంతకుముందు నాకు కాల్ చేసినప్పుడు వాళ్ళు స్కామర్స్ అయితే నేను అనుకుంటున్నా. నాకు ఇంతకుముందు 3-4 టైమ్స్ కూడా ఇలానే అయింది. కాల్ చేసి మా వాళ్ళు వస్తారు, మీకు డబ్బులు ఇస్తారు, అండ్ వాళ్ళు వచ్చాక మీరు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోండి, అప్పటిదాకా నాకు సెండ్ చేయండి, నేను హాస్పిటల్లో ఉన్నా లేకపోతే బయట ఉన్నా ఎమర్జెన్సీలో ఉన్నా అని వాళ్ళైతే చెప్తారన్నమాట. సో అలా అయితే జాగ్రత్తగా ఉంటారని నేనైతే మీకు చెప్తున్నా, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. సో ఎందుకన్నా మంచిదని నేనైతే ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాను. వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లే, అండ్ ఏం లిఫ్ట్ చేయట్లేదు. జస్ట్ మెసేజ్ అయితే చేస్తున్నారు వాళ్ళు, కానీ ఫోన్ కాల్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. 4 టైమ్స్ చేశాను నేను. సో చలో 5th ఆర్డర్ అయితే పికప్కి అయితే వచ్చేసాం, కాల్ అయితే చేసుకుందాం. बिक्सी कैमरा है, हाँ वीडियो बन रहा है. अभी हमारा वीडियो बन रहा है. यूट्यूब चैनल है मेरा. यूट्यूब चैनल है. हाँ ऐसे जानी. ओ एक बार OTP बताओ ना. 4263 చలో 7.6 కిలోమీటర్స్ మా ఇంటి దగ్గరనే బుకింగ్ పడ్డది. అండ్ తాత వచ్చేసి వెనకాల ఎక్కారు, వెళ్ళిపోదాం.
అండ్ లొకేషన్ వచ్చేసి నేను డ్రాప్ చేసే లొకేషన్ వచ్చేసి ఇప్పుడు 5th ఆర్డర్ వచ్చేసి లంగర్ హౌస్ బిగ్సీ దగ్గర. అండ్ అది వచ్చేసి ఎన్టీఆర్ స్టాచ్యూ అండ్ మధ్యలో అక్కడ అంత హడావిడి ఏమి ఉండదు, కానీ ఈ రోడ్ ఒకటి హడావిడి ఉంటుంది సన్సెట్ దగ్గర, సన్సెట్ వెళ్ళే రైట్ సైడ్. చలో 5th ఆర్డర్ అయితే డ్రాప్ చేశాక మాట్లాడుకుందాం. ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నారు, వెళ్ళేనా? ఓకే, వీళ్ళే ఇంతకుముందు బుక్ చేసిన అతను అబ్బాయి, అతనే రెడ్ టీ షర్ట్ బుక్ చేసింది. $81. సో 81 అయితే ఉంది. ఎంత కట్ చేసుకుంటాడో క్యాష్ చేరే. ఓ చలో క్యాష్ అయితే ఇస్తున్నారు బ్రదర్ వచ్చేసి. मार दो. मार तो ज़्यादा भी मारता थोड़ा. चलो हो गया, थैंक यू. बाय. బ్రదర్ వచ్చేసి చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. 19 రూపీస్ డిడక్టెడ్, అంటే 20 రూపీస్. అండ్ 6th పికప్ వచ్చేసి మాత్రం 900 మీటర్స్లో, అంటే 1 కిలోమీటర్ డిస్టెన్స్లో వచ్చింది. అండ్ డ్రాప్ లొకేషన్ వచ్చేసి గోల్కొండ. అండ్ 6th పికప్ నేనైతే ఈరోజు ఫిక్స్ అయ్యా 10:30 వరకు చేద్దామని. అండ్ 10:30 వరకు ఎంత రైడ్ కంప్లీట్ చేసుకుంటే అంత రైడ్ చేసేసుకొని వెళ్ళిపోదాం. అండ్ ప్రజెంట్ వచ్చేసి నేనైతే లంగరోజున ఉన్నా. లంగరోజు నుంచి అత్తాపూర్కి వెళ్ళే రోడ్డు. అండ్ వెళ్ళిపోదాం, వెళ్ళి పికప్ చేసుకుందాం. అండ్ చలో అయితే వచ్చేసాం దగ్గరలో. అండ్ 50 మీటర్స్ ఏమో ఉంది. పికప్ చేసేసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. అబ్బాయి అమ్మాయి అయితే తెలియదు, నేమ్ కూడా చూడలేదు. డాక్టర్స్ కాలనీయా? మెసేజ్ అయితే పెట్టా, ఇప్పుడు 2 times కాల్ చేసా కానీ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోను కస్టమర్ది. అండ్ ఎక్కడున్నారో తెలీదు, వెయిట్ చేద్దాం. రీచ్డ్ అయితే వచ్చేసాం కదా. సో ఇందాక నుంచి నేను ఒక 10-15 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నా. దీంట్లో హైలైట్ ఈరోజు రైడ్లో మాత్రం హైలైట్ ఏంటిదంటే, నేను ఈరోజు ఫ్యూయల్ అయితే కొట్టించా. ఇంతకుముందు 2nd రైడ్లోనో 3rd రైడ్లోనో ఫ్యూయల్ కొట్టించా. సో నేను ఫ్యూయల్ ఎంతైతే కొట్టించానో ఈరోజు అంతే నా ఎర్నింగ్ ఈరోజు 322 రే. నాకైతే నవ్వొస్తుంది ఈరోజు. ఎందుకంటే నేను ఈరోజు ఎంతైతే ఫ్యూయల్ కొట్టించానో చూపిస్తాగండి. ఫ్యూయల్ ఎంతైతే కొట్టించానో సో చూడండి. రైడ్ వచ్చేసి 322, ఫ్యూయల్ వచ్చేసి 322. నేను ఎంతైతే ఫ్యూయల్ కొట్టి వచ్చానో అంతే నేనైతే ఈరోజు ఎర్నింగ్ చేశాను. ఈరోజు ఎర్నింగ్ లేదు, ఏం లేదు, బొక్క. ఎర్నింగ్ చేద్దామంటే ఏమో రైడ్స్ అయితే వస్తలేవు. సో నేను మా రూమ్ ఉండే ఏరియాలోనే లాస్ట్ రైడ్ వచ్చింది కాబట్టి సో నేనైతే ప్రజెంట్ ఇప్పుడు ఆఫ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతా, ఎందుకంటే ఆర్డర్స్ వస్తలేవు. అండ్ రేపటి నుంచి అయితే కన్ఫామ్గా నేను ఎక్కువసేపు చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ చలో మరి బాయ్ బాయ్. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా నచ్చుద్దని అనుకుంటున్నాను.